కానీ ఈ సినిమా అవకాశాలన్నీ జస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టే రీల్స్, మీరు చేసిన క్యారెక్టర్స్, మీరు ఇచ్చిన అవుట్పుట్ వల్లే కదండి? అంతేనండి, అంతే అంతే, ముమ్మాటికి అంతే. ముమ్మాటికి నేనే ఆశ్చర్యపోయానమ్మా. ఎందుకంటే సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలంటే బాగా తెలిసిన వారు ఉండాలి, లేదా అనుభవం ఉండాలి, ఏవో చెప్తూ ఉంటారు. కానీ నా దగ్గరికి వచ్చాడు నేను ఒక క్షణం విస్తుపోయాను. నిజమేనా నిజమేనా నిజమేనా. మీకు విషయం తెలిసిన, నాకు వచ్చిన ఫస్ట్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్. ఫస్ట్ విలన్ క్యారెక్టర్ అండి అది. నేను ఆ దర్శకుడిని అడిగాను, నాలో అంటే నేను నాకు ఇష్టం, నాకు నెగిటివ్ రోల్స్ చేయాలంటే చాలా ఇష్టం నాకు. కానీ నేను ఆ క్యారెక్టర్లో నప్పుతానని ఆ దర్శకుడికి ఏ విధంగా మరి గోచరించిందో నాకు తెలియదు. వారిని అడిగాను, ఏమంటే నన్ను మీరు ఏ విధంగా ఊహించుకున్నారు? సాహసమే కదా. అప్పటిదాకా నేను ముడి వేసుకుని బొట్లు పెట్టుకుని ఈ విధంగా ఉన్నవాడిని నన్ను విలన్గా చూపించాలంటే ఆయనకి ఎంతో సాహసం అయి ఉండాలి. నా మీద నమ్మకంతో అడిగితే, లేదు ఇది మీరు చేయగలరు, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, మీరు చేస్తారు, రండి అన్నారంతే. సరే, మీరు నా మీద నమ్మకం పెట్టుకుంటే మీ నమ్మకాన్ని నేను నిలబెడతానన్నాను. అలాగే విలన్గా చేశాను. రిలీజ్ అయిందండి సినిమా? అదే అవుతుంది. ఇంకా అది మ్యూజిక్కి వచ్చింది, డబ్బింగ్ అయిపోయింది, ఇంకా మ్యూజిక్ వచ్చింది. అందులో శివారెడ్డి అనేటటువంటి పాత్రలో నటించాను నేను. గెటప్ ఎలా ఉంటుంది మీది? అంటే కాస్త చేతిలో కత్తులు, కటార్లు, హెయిర్, జుట్టు విప్పుకుని అది ఉంటుందన్నమాట. బాగా రఫ్గా ఉంటుంది క్యారెక్టర్. అందులో అదంతా ఉంటుంది, గడ్డం మీసం ఉండి జుట్టు అంతా విప్పుకుని. అది నోట్ చేసుకుంటున్నారా? ఫస్ట్ సినిమా ఇది, ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశాను? చాలా చేశాను. అన్ని భిన్నంగా వచ్చాయి. ఒకటి లంకాపురి అనేటువంటి ఫస్ట్ సినిమా లంకాపురి, అందులో శివారెడ్డి పాత్ర నాది. రెండవది వచ్చి ఈ మధ్య ఇంకా రాబోతోంది, అది స్వీట్ 60 అని, అందులో నేను కథానాయకుడిగా చేశాను. ఆ కథలో నేను కథానాయకుడిని అనమాట. ఓకే, మీ పక్కన కథానాయకులుగా ఎవరు చేశారు? హైకోర్టు శ్రీలక్ష్మి గారు అని చెప్పి, హైదరాబాద్ వాస్తవ్యురాలు, వారు చేశారనమాట. మేమిద్దరం అందులో కథానాయికగా మేము చేసాం. డబ్బింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు మ్యూజిక్ కూడా అయిపోతుంది. బహుశా అది ఒక వారం 10 రోజుల్లో అది రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉందని మాట విన్నాను నిన్న. ఇంకా మూడోది ఏంటంటే కోటివారి అగ్రహారంలో మనం కలిసి చేసాం కదా, బంగారు మురుగు, అది కూడా ఇంకా రిలీజ్కి సిద్ధంగా ఉంది. 3 అయిపోయింది. వెబ్ సిరీస్ చేస్తున్నాను విన్నానండి. వెబ్ సిరీస్ చేయట్లేదు? చేస్తున్నాను. ఇప్పుడు 4వది ఏంటంటే ఇప్పుడు మొదలు పెట్టారు. అందులో నేను సంగీతం మాస్టర్గా, ఒక అమ్మాయికి తండ్రిగా, నేను ఒక సంగీతం మాస్టర్గా అందులో నేను నటించాను. 80% పిక్చర్ దర్శకత్వం అయింది, ఇంకొక 20% ఉంది. ఇప్పుడు మళ్ళీ 5వ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అది ఇప్పుడు మననే ఇప్పుడు షూటింగ్లోనే ఉన్నాను. ఇప్పుడు నడుస్తుంది షూటింగ్. అది ఇక్కడ హైదరాబాద్లో కొంత, మా రాజమండ్రిలో కొంత అది నడుస్తుంది అనమాట. అందులో ద్విపాత్రాభినయం అది. మీరా? అమ్మ బాబాయ్, ద్విపాత్రాభినయం చేస్తున్నాను. ఒకటి ఒక తల్లి కొడుకు, తల్లిని నేనే, కొడుకుని నేనే. అదే రెండో కమల్ హాసన్ దిగారండి మాకు. తల్లిని నేనే, కొడుకుని నేనే. ఇప్పుడు కొడుకు పాత్ర అయిందనమాట. చాలా చాలా సున్నితమైనటువంటి అంశంతో ఈ చిత్రం వాళ్ళు తీస్తున్నారు. వెబ్ సిరీస్, షార్ట్ మూవీ అనుకుంటా, అది తీస్తున్నారు వారు. ఇప్పుడు కొడుకుగా నా పాత్ర ఇక్కడ అయింది. ఇక మిగతా అంశం ఏంటంటే రాజమండ్రి వెళ్ళిన తర్వాత అక్కడ తల్లిగా నేను పాత్ర చేయాలి. చూడండి, అది కూడా నేను నటించినటువంటి కేబీ సుందరాంబాళ్ గారుగా, నిర్మలమ్మ గారుగా, ఎస్ జానకమ్మ గారు లాగా, వీళ్ళందరిలాగా నేను చేసి ఉన్నాను. ఫీమేల్ క్యారెక్టర్స్ చేసి ఉన్నాను. అది దృష్టిలో పెట్టుకుని వారు నన్ను వచ్చారన్నమాట. నేను అన్నాను, ఫీమేల్ ఎవరైనా పెట్టుకోవచ్చు కదా. లేదు, ఈ పిక్చర్కి మీరైతే న్యాయం చేస్తారు, నాకు ఎందుకో మిమ్మల్ని నేను ఈ ద్విపాత్రాభినయంలో ఈ విధంగా చూడాలని కోరుకుంటున్నాను అన్నారు. అది కూడా ఒక సాహసమే కదండి. ఏంటి మీరు ఇలా వేసుకుని అక్కడ కూర్చుని బామ్మగారు లాగా, మీ మేనల్లుడు ఎవరో వచ్చారని చెప్పి. అవునవును, దత్తు అగ్రహారం పడికట్టు. అవును, అసలు మీరు మీలో ఒక లేడీనే చూస్తాను తప్ప మిమ్మల్ని చూడు అందులో. అవునవును, అసలు అవునండి. ఒకటండి, ఎప్పుడైనా మనం పాత్ర చేసామంటే పాత్రను అపహాస్యం చేయకూడదండి. చేయకూడదండి. మనం న్యాయం చేయగలిగితే, దాన్ని మెప్పు పొందించగలిగితేనే ఆ పాత్రను ముట్టుకోవాలి. మన వల్ల అది అపహాస్యం కాకుండా ఉంటే బాగుంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అది అని నేను అలాగే చేశానండి. నేను ధూమావతి అమ్మవారిగా వేశాను, దశమహావిద్యలో ధూమావతి అమ్మవారి పాత్ర వేశాను. నిర్మలమ్మ గారు చేశాను. జానకమ్మ గారు అయితే కోకొల్లలుగా చేశాను. సూర్యకాంతమ్మ గారు చేశాను. కేబీ సుందరాంబాళ్ గారని తమిళనాట, ఆవిడ సుప్రసిద్ధ సంగీత గాయకురాలు వారు. అలాగే సినిమా నటి, పాత సినిమా నటి బెంగళూరు రమణి అమ్మన్ గారు, వీళ్ళందరూ. నిర్మలమ్మ గారు అయితే బోడి చేశారు. ఇవన్నీ చూసి ఆ దర్శకుడు ఏడాది నుంచి అబ్బాయి ఇది మీరే చేయాలి, ఇది మీరైతేనే చేస్తారు, నేను మిమ్మల్ని ఆ విధంగా ఊహించుకున్నాను, ఈ తల్లి కొడుకు పాత్రలో మీరు చేయగలుగుతారని.
పాపం అబ్బాయి ఆ విధంగానే ఏడాది నుంచి చేసి ఇప్పుడు మన పిక్చర్ ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ షూటింగ్ నుంచి వచ్చాను అనమాట. ఓకే ఓకే. కరెక్ట్గా 3 ఏళ్ల క్రితం రాజమండ్రిలో నాకు తెలిసిన ఆయన అంజలి గారు మీరు ఇన్ని చేస్తే బాగుంటుందని మీ విజిటింగ్ కార్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఆ కార్డ్ నాకు పంపించారు. రాజమండ్రి వచ్చినప్పుడు చేస్తానండి, ఆయన రమ్మండం ఒక్క షూటింగ్ కోసం పిలిస్తే ఏం బాగుంటుంది, ఇంత దూరం ఎక్స్పెండిచర్ టైము ఎనర్జీ ఇంత వేస్ట్ చేసుకోవాలి ఆయన, నేను వచ్చినప్పుడు చేస్తాను అన్నాను. తీరా చూస్తే అక్కడ కనిపించే ఇక్కడ కనిపించే అయ్యో వీళ్ళని తగలయ్యా వీళ్ళందరూ చేసేసారు. అసలు ఫస్ట్ నేను కదా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నది, అందరూ చేస్తారు అని అనుకుంటే తీరా చూస్తే మనం అక్కడ షూటింగ్లో కలవడం, ఇప్పుడన్నా చేయాలి కనీసం లేటెస్ట్గా చేయాలని అసలు అనుకున్నాను అనమాట. మీ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచే ఆయన చెప్పడానికి ముందు నుంచే నేను మీ వీడియోలు ఫాలో అవుతున్నాను. మీకు కనిపించి ఫస్ట్ నేను చూసినది ఏంటి అని అంటే ముక్కల పులుసు. ఆ రోజు నేను చూసి వెంటనే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టాను. ఆ తర్వాత సంవత్సరానికి ఆయన నాకు విజిటింగ్ కార్డ్ పంపించారు, ఇది చేస్తే బాగుంటుంది, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, చాలా బాగా చేస్తున్నారు అని చెప్పాను. కానీ మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు నిర్మలమ్మ గారిది వేసినా, మీరు స్లీవ్లెస్ వేసి పిలక గట్టి జిమ్లో వీడియో పెట్టినా, లేదా ఒక మంచి రొమాంటిక్ సాంగ్కి చక్కటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఎవ్వరూ కూడా కించిత్ తప్పుగా అన్న మాట లేదు. కింద కమెంట్ సెషన్లో కూడా ఎవ్వరూ కూడా చులకనగా మాట్లాడడం కానీ అగౌరవంగా మాట్లాడడం కానీ లేదు. అది మీకు చాలా అదృష్టం. ఎవరైనా గబుక్కుని ఏదైనా పెడితే ఆ వీడియో అనేవాళ్ళే ఎక్కువ ఈ రోజుల్లో. అలాంటిది నాట్ ఈవెన్ 0.1% మిమ్మల్ని హేళనగా పెట్టిన కమెంట్ లేదమ్మా. ఆశ్చర్యం అనిపించింది. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆ విషయంలో నేను నా అభిమానులందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి. నన్ను వాళ్ళు ఒక అభిమానిగా చూడరమ్మా, నన్ను వాళ్ళ ఒక కుటుంబీకుడిగా చూస్తారు. వాళ్ళ నాన్నగానో పెదనాన్నగానో తాతగారుగానో అన్నయ్య గానో మావయ్య గానో ఈ విధంగానే వాళ్ళు చూస్తారు. అందరికీ వాళ్ళ ఒక కుటుంబీకుడిని అయిపోయాను అనమాట. ఈయన మా నాన్న ఈ రోజు ఆనందంగా ఉన్నాడు, మా నాన్న ఇలా ఆనందంగా ఉంటే చాలా అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను ఎందుకు అడిగానంటే సివిల్ సర్వీసెస్కి ఇలా అటైర్ లేకపోతే బాగుండదని 8 ఏళ్ల క్రితం నేను ఇలా మొదలుపెట్టాను. ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్తో ఇంటర్వ్యూస్ అంటే కొంచెం వాళ్ళకి డిగ్నిఫైడ్గా చేయాలి కదా, అందుకని చెప్పి ఈరోజు నేను స్లీవ్లెస్ వేసిన అంజలి గారు మీరు ఈరోజు ఇలా స్లీవ్లెస్ వేసుకుంటారని నేను అనుకోలేదండి, ఇలా కనిపించి మాకు మీ మీద ఉన్న వాల్యూ తగ్గించేలా చేసుకోకండి అని ఎన్ని నెగటివ్ కమెంట్స్. నేను స్లీవ్లెస్ వేస్తేనే అలాంటిది మిమ్మల్ని ఎంత బాగా ఓన్ చేసుకున్నారంటే, అంటే నేను మేల్ టు ఫీమేల్ నేను కంపేర్ చేస్తున్నాను. మీ అంత గొప్ప వ్యక్తిని నేను కాకపోవచ్చు కాక, కానీ నేను ఏమంటున్నా అంటే మిమ్మల్ని ఎంత అడాప్ట్ చేసుకున్నారంటే మీరు చెప్పినట్టు ఈరోజు నేను హ్యాపీగా ఉన్నారు అబ్బాయి, ఎప్పటికీ నేను ఇలా సంతోషంగానే ఉండాలి అనేటువంటి గొప్ప అభిమానాన్ని మీరు సంపాదించారు ఈరోజు కదా. నేను మూలధనం, అభిమానులు నా మూలధనం అమ్మా. నిజం, అది మాత్రం వాస్తవం. నిజం. ఎందుకంటే వాళ్ళతో నాకు ఎంత అనుబంధం ఏర్పడిపోయిందంటే, చాలా మానసిక క్షోభను అనుభవిస్తున్న తరుణంలో నన్ను ఎవరైనా పలకరించే వాళ్ళు ఉంటే బాగుండు. ఎందుకంటే ఆ పలకరింపు మనిషికి కొన్నంత అండ. ఆ సమయంలో నేను టిక్ టాక్ చేస్తున్నప్పుడు చాలా వేదనతో ఉండేది నా హృదయం. పైకి తెలిసేవాడిని కాదు, లోపల అంటే మనం ఒక నిమిషం కనిపించే రీల్లో అందరికీ మనం ఎంటర్టైన్ చేయాలి, ఆ విధంగా ఉంది. కానీ అందరూ పలకరింపు, నేను ఏడిస్తే వాళ్ళు తట్టుకోలేరు, నేను నవ్వితే వాళ్ళు పొంగిపోతారనమాట. ఈరోజు మా నాన్న నవ్వాడు, ఈరోజు మా నాన్న ఆనందంగా ఉన్నాడు, మా అన్నయ్య నవ్వుతూ ఉన్నాడు, మా బాబాయ్ ఆనందంగా ఉన్నాడు, మా తాత సంతోషం, అంటే నా సంతోషాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. నేనంటే వాళ్ళ కుటుంబీకుడిని, ఆ కుటుంబంలో ఏంటంటే నా మనిషి సంతోషంగా ఉన్నాడు ఇవాళ, పోలే ఈ విధంగా ఆనందంగా ఉండని, బతికిన వాళ్ళు ఈ విధంగా ఆనందంగా బతుకు అని నన్ను వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటారు నా అభిమానులు, నా కుటుంబీకులు. వాళ్ళ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను.